హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్కే ప్రాపర్టీస్. నా పేరు శివకృష్ణ. ఈరోజు మీ ముందుకు రీసేల్ హౌస్ అయితే తీసుకొచ్చాను. చాలా మంచి లొకేషన్లో ఈ హౌస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. లొకేషన్ అండ్ ప్రైస్ నేను వీడియో చివరిలో చెప్తాను, ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. ఈ హౌస్ డైమెన్షన్స్ వచ్చేసరికి 30x45, మనకి టోటల్గా 150 స్క్వేర్ యార్డ్స్లో వెస్ట్ ఫేసింగ్ రీసేల్ హౌస్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇంటి ప్రైస్ వచ్చేసరికి మనకి 1,02,00,000 కోట్ చేస్తున్నారు. మార్కెట్ ప్రైస్ కంటే మనకి 8 lakhs తక్కువగానే ఓనర్ గారు కోట్ చేయడం జరిగింది. ఓనర్ గారు ఈ హౌస్ సేల్ చేయడానికి గల ముఖ్య ఉద్దేశం వారి యొక్క సన్ డాక్టర్ చదువు కోసం ఈ హౌస్ అనేది సేల్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి. చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే లేదు, కామన్గా మనకు వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ హౌస్ మీద మనకి అన్ని బ్యాంక్స్ అప్ టు 80% లోన్ అయితే వస్తాయి. ఈ హౌస్ లొకేషన్ వచ్చేసరికి మన బీరంగూడ కమాన్ NH65 ముంబై హైవేకి ఈ హౌస్ అనేది ఎగ్జాక్ట్గా 4.5 to 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది అదేవిధంగా మన బీరంగూడ కమాన్ కృష్ణారెడ్డిపేట 100 feet రోడ్కి ఈ హౌస్ అనేది 1.5 km డిస్టెన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్. మంచి లొకేషన్లో ఉంటుంది, మంచి కాలనీలో ఉంటుంది. ఈ హౌస్ నుంచి చూసుకున్నట్టయితే హైటెక్ సిటీకి ఎగ్జాక్ట్గా 18 to 19 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. గచ్చిబౌలికి వచ్చేసరికి 17 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి కిచెన్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి. కిచెన్ పక్కనే మనకి దేవుడి గది కూడా ఉంది, అవి కూడా చూపిస్తున్నాను చూడండి. వాస్తుతో హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మనకి ప్రాపర్టీ ఏజ్ వచ్చేసరికి 7 years అయినా బ్రాండ్ న్యూ హౌస్ లానే ఉంటుంది. చాలా మంచి ప్రాపర్టీ మీకోసం తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది, అవి కూడా మీకు కవర్ చేస్తున్నాను చూడండి. ప్రజెంట్ ఈ ఏరియాలో మార్కెట్ రేట్ వచ్చేసరికి ల్యాండ్ వాల్యూ 55 to 57,000 ఉందండి పర్ ఎసెప్టీ. ఆ లెక్కను చూసుకున్నా కూడా మనకి చాలా తక్కువ ప్రైజే ఓనర్ గారు కోట్ చేయడం జరుగుతుంది. 1,02,00,000కి ప్రైజ్ అనేది స్లైట్గా నెగోషియబుల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ గల్లీ వచ్చేసరికి 1.5 feet గల్లీ అయితే వదలడం జరిగింది. మనకి మెయిన్గా ఈ గల్లీ చూసుకున్నట్టయితే 3 feet గల్లీ వదలడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి మనకి బోర్ పాయింట్, అదేవిధంగా స్టోరేజ్ ట్యాంక్ అయితే ఉంటుంది. వాటర్ కూడా చాలా సఫిషియెంట్గా ఉంటాయి. స్టోరేజ్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి కూడా నియర్లీ 6,000 liters ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. బోర్ కూడా చాలా తక్కువ డెప్త్లో వాటర్ అయితే పడడం జరిగింది. వాటర్కి అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు, చాలా సఫిషియెంట్గా వాటర్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇదంతా పార్కింగ్ ఏరియా అయితే మీకు కవర్ చేస్తాను చూడండి. పార్కింగ్ కూడా చాలా విశాలంగా వచ్చింది. ప్రజెంట్ మనకి రోడ్స్ అయితే వేయలేదు, మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అయితే ఉంది. సొసైటీ వాటర్ అయితే అండర్ ప్రాసెస్లో ఉంది ఫ్రెండ్స్. రోడ్స్ అండ్ సొసైటీ వాటర్ అండర్ ప్రాసెస్లో ఉన్నాయి. చాలా మంచి కాలనీలో మీకోసం ఇల్లు అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాష్ ఏరియా మనకి కామన్గా ఒక వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు అవుట్ సైడ్ కూడా ఒకసారి కవర్ చేస్తాను అవుట్ సైడు. సో మనకి రోడ్స్ కూడా చూసుకుంటే 30 feet వైడ్ రోడ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. మంచి ఎకానమీ బడ్జెట్లో మంచి మంచి ప్రాపర్టీస్ మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. అలాగే పైన నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. ఎవరైనా మీ ఇల్లు ఇలానే ప్రమోషన్ చేయించుకోవాలి అనుకుంటే నాకు కాల్ చేయండి. అదేవిధంగా ఈ ఇల్లు విజిట్ చేయాలి అనుకుంటే నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.